హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్రేస్ఫుల్ ఎక్స్ప్లోరర్. ఈరోజు మనం పిండి వడియాలను అయితే ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. చాలా ఈజీగా అయిపోతుంది. దీనికోసం నేనైతే ఒక గ్లాస్ బియ్యం అయితే నైటే సోక్ చేసి పెట్టేసుకున్నాను. మేము ఎక్కువగా మార్నింగ్ టైమ్స్ అనేది పెట్టేసుకుంటాము. మార్నింగ్ ఎండ్ వచ్చేలోపు పెట్టేసుకుంటే మనం తర్వాత ఎండ్ వచ్చిన తర్వాత పెట్టుకోలేము కదా, ఆ వేడికి కూర్చొని. సో ఈ బియ్యం అయితే నైట్ సోక్ చేసి పెట్టేసుకున్నాము. ఒక గ్లాస్ బియ్యంకి ఒక 1/4 గ్లాస్ అనేది సగ్గుబియ్యం కూడా నానబెట్టి పెట్టేసుకోవాలి. వీటికి చిన్న అల్లం ముక్క, ఒక 3 మిర్చి అయితే సరిపోతుంది. మీకు మిర్చి కారంగా అనిపిస్తే కొంచెం తగ్గించుకోండి. చూసారు కదా, నేను ఇక్కడ ఒక లోటాతో తీసుకున్నాను. సో దానికి 10 లోటాలు వాటర్ అయితే తీసుకున్నాను. వాటర్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. కొంచెం వాటర్ అయితే హీట్ అయిన తర్వాత దాంట్లో సాల్ట్ అండ్ ఒక స్పూన్ గసగసాలు అనేవి తీసుకోవాలి. గసగసాలు యాడ్ చేసుకోవాలి వాటర్ హీట్ అయిన తర్వాత. సో వాటర్ హీట్ అయ్యేలోపు మనం ఇక్కడ బియ్యం అయితే మిక్సీ పట్టేసుకుందాము. నార్మల్గా మీ దగ్గర బియ్యం పిండి ఉంటే బియ్యం పిండితో కూడా వాటర్ కలిపేసుకుని ఆ వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. కానీ ఈసారి బియ్యంతో ట్రై చేశాను నేను. చూసారు కదా, వాటర్ హీట్ అయిన తర్వాత గసగసాలు అండ్ ఉప్పు యాడ్ చేసేసుకున్నాం. ఉప్పు మీకు టేస్ట్కి సరిపడగా యాడ్ చేసుకోండి. వాటర్ టేస్ట్ చూస్తే మీకు లైట్గా సాల్ట్గా అనిపించాలి, అంతే సరిపోతుంది. సో చూసారు కదా, అండ్ సాల్ట్ గసగసాలు యాడ్ చేసిన తర్వాత మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా యాడ్ చేసేసుకుని ఇలా చక్కగా మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత దీంట్లోకి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఇక్కడ నేను ఒక లోట బియ్యం అయితే తీసుకున్నాను. మీరు ఒక చిన్న గ్లాస్ తీసుకుంటే దానికి తగినట్టుగా ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసుకోండి. చూసారు కదా, వాటర్ అనేది మరిగిన తర్వాత చక్కగా ఈ బియ్యం పిండి అండ్ వాటర్తో కొంచెం కలిపేసుకుని యాడ్ చేసేసుకోవాలి. ఇది ఒక 5 మినిట్స్ అనేది కొంచెం అలా మరుగొస్తే సరిపోతుంది. ఎక్కువ ఏం ఉడకాల్సిన అవసరం ఉండదు బియ్యం పిండి యాడ్ చేసిన తర్వాత. నెక్స్ట్ ఇలా వైట్ కలర్ క్లాత్ ఒకటి తీసుకుని పేర్చుకోవాలి. దీని మీద గరిటెతో వేడిగా ఉన్నప్పుడే చక్కగా వడియాల్లా ఇలా పోసేసుకోవడమే. చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటాయి. అండ్ మనం బయట కొనేవి ఎలా చేస్తారో మనకు తెలియదు కదా, మనం చేసుకుంటే కొంచెం మనకు నచ్చినట్టుగా కొంచెం చేసుకోవచ్చు అనేది నా అభిప్రాయం. చూసారు కదా, మనం బియ్యం పిండి పోసేటప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి, లేకపోతే ఇలా ఉండలు కట్టే అవకాశం ఉంటుంది. మధ్య మధ్యలో కొన్ని అయితే ఉండలు కట్టాయి, మాకు కూడా బాగా మిక్స్ చేసుకుంటూ తిప్పుకోవాలి. సో ఇలా 2 డేస్ అయితే ఎండిన తర్వాత ఈ వైట్ క్లాత్ని ఇలా వాటర్తో కొంచెం తడుపుకోవాలి. కొంచెం ఒక్కొక్క పక్కన తడుపుకుని తీసుకోవాలి, మొత్తం ఒకసారి తడపొద్దు. చూసారు కదా, ఇలా కొంచెం వాటర్ తడిపినాక 2 to 3 మినిట్స్లో మనకి ఇలా వలుచుకోవడానికి ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఇలా వలిచేసుకోవడమే. వలిచిన తర్వాత ఇంకొక 1 డే ఎండ్లో పెట్టుకుంటే మనం సరిపోతుంది వడియాలు అనేది. ఎందుకంటే ఇప్పుడు వాటర్తో తడుపుతాం కాబట్టి కొంచెం వాటరీ అవుతాయి కాబట్టి. చూసారు కదా, బీల్ చేసుకోవడానికి చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇది ఒక టిప్గా కూడా మీరు అనుకోవచ్చు. ఇంతే అండి, మనం పీల్ చేసినాక ఒక 1 డే ఎండపెట్టేసుకుని మనం ఆయిల్లో ఫ్రై చేసేసుకోవడమే. మన పిండి వడియాలు అనేది రెడీ అయిపోతాయి. మీరు ఎప్పుడైనా చేశారా? చేసుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరే ప్రాసెస్లో చేస్తారో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.